115 కీర్తన 12వ వచనం. టుడే మార్నింగ్ సర్వీస్ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ సర్వీస్. మెచ్యూర్ క్రిస్టియన్స్ ఉన్నవారైతే ఆ వాక్యాన్ని వినాలని కోరుచున్నాను. యూ హ్యావ్ టు లిసన్ టు ద వర్డ్. ఓకే, చదువు. యెహోవా మమ్మును మర్చిపోలేదు. Somebody can you keep the Bible verse, Mike? యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. Hallelujah. Blessing of the month. యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. Anybody here who's saying, God, you forgot me? దేవా, నన్ను నువ్వు మర్చిపోయి. ఎవరైనా ఉన్నారా? గీతా సిస్టర్ గుర్తున్నారా? ఫస్ట్ టైం వెన్ వీ వెంట్ టు దేర్ కాటేజ్ ప్రేయర్, యునో మురళీ బ్రదర్ అండ్ గీతా సిస్టర్ అండ్ దేర్ ఫ్యామిలీ కాటేజ్ ప్రేయర్ ఎన్ని సంవత్సరాలు అయిందండి స్టార్ట్ చేసి మనం? 4 years. ప్రతి ఇయర్, ప్రతి మాసము రెండో శుక్రవారం, అంతేనా? రెండో గురువారం గత 4 సంవత్సరాల నుండి కుటుంబ ఏమంటారు కాటేజ్ ప్రేయర్ వారి గృహంలో సేవకుల్ని పిలిచి నిర్వహించుకుంటున్నారు 4 years నుంచి. యూ షుడ్ గివ్ దెమ్ క్లాప్స్, అప్లాజ్. ఎస్, 4 years. కానీ ఫస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు వారి మిస్సెస్ మురళీ బ్రదర్ గారి వైఫ్ గీతా సిస్టర్, మీకు తెలిసి ఉంటారు చాలామందికి, పాస్టర్ గారు దేవుడు మమ్మల్ని మర్చిపోయాడండి. She said that. I remember that. దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు. దేవుడు మర్చిపోతాడా? కెన్ గాడ్ ఫర్గెట్? ఫర్గెట్ఫుల్నెస్ ఉందా దేవునికి? మెమరీ పవర్ ఇష్యూస్ ఉన్నాయి దేవునికి? ఉన్నాయి. ఒక మెమరీ పవర్ ఇష్యూ ఉంది. ఒక్కసారి నీ పాపంని కడిగి వేసిన తర్వాత ఆ పాపం ఎంత తలుచుకుని గుర్తురాదంట ఏసకి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తాం. ఆమెన్. ఓన్లీ వన్ థింగ్ హీ క్యాన్ ఫర్గెట్, ద సిన్. ఆమెన్. ఒక్కసారి నువ్వు తప్పు చేసిన తర్వాత ఏడ్చి, ప్రభా రిపెంట్ అయ్యి నన్ను క్షమించు ప్రభా అంటే జీవితకాలం అంతా నేను చూసినప్పుడు అది గుర్తురాదంట దేవునికి. ఓన్లీ ఇన్ దట్ కేస్ హీ హ్యాడ్ అ మెమరీ పవర్ ఇష్యూ. బట్ ఇన్ ఎవ్రీథింగ్ హీ విల్ నాట్ ఫర్గెట్. నీ జుట్టు లెక్క ఏంటో ఆయనకు తెలుసు. నీ సంచారాలు ఆయన లెక్క పెట్టాడు. ఇంకేం లెక్క పెట్టాడు? నువ్వు కార్చిన కన్నీరు ఆయన బుడ్డిలో దాచిపెట్టుకున్నాడు. హీ ఈజ్ నాట్ అ ఫర్గెటింగ్ గాడ్. మర్చిపోలేదు. ఇక్కడ కొంతమంది నన్నైతే మర్చిపోయాడు అని అనుకుంటున్నారా? వారికి దేవుడు చెప్తున్నాడు, నేను మర్చిపోలేదు. ఐ డి నాట్ ఫర్గెట్ యూ. ఆయన మర్చిపోకుండా ఏం చేస్తున్నాడంటే, యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించు. ఈ మాసంలో నేను ఎవ్వరూ మర్చిపోయినా దేవుడు మాత్రం నేను మర్చిపోలేదు. డోంట్ థింక్ దట్ గాడ్ ఫర్గాట్ యూ. సేవకురాలు రాకెట్ ఇయర్ అంటున్నారు, సేవకుడు బ్లెస్సింగ్ ఇయర్ అంటున్నారు. సో చర్చ్కి ఇది మెయిన్ ఇయర్ అని దేవుడు చెప్పాడు నవంబర్ మాసంలో. ఎంతమంది గుర్తుందో తెలియదు. సో చర్చ్కి కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరు, దిస్ ఇస్ అ మెయిన్ ఇయర్ ఫర్ యూ, టర్నింగ్ పాయింట్ ఇయర్ ఫర్ యూ, ట్విస్టింగ్ ఇయర్ ఫర్ యూ ఇన్ అ గుడ్ వే. దేవుడు మీకు మంచి వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాలు నెరవేర్చే సంవత్సరం ఈ సంవత్సరం. ఆమేన్, హల్లెలూయా. సో ఆ దేవుడు చెప్తున్నాడు, నువ్వు అనుకుంటున్నావు చాలా కాలమైంది, గాడ్ ఇస్ నాట్ లిసనింగ్ టు మీ. చాలా కాలం ప్రార్థన చేస్తున్నాను, ఎన్నో రాత్రులు ఏడ్చాను, లైట్ ఆఫ్ చేసి ఏడ్చాను, అందరు పడుకున్నాక ఆ మంచాన్ని పట్టుకొని ఏడ్చాను. ప్రభా నా ప్రార్థన ఎందుకు నువ్వు ఆలకించట్లేదు? అలాంటి వారికి దేవుడు చెప్తున్నాడు, నో, ఐ డి నాట్ ఫర్గెట్ యూ, ఐ రిమెంబర్ యూ అండ్ ఐ విల్ బ్లెస్ యూ. ఈ మాసంలో ద బ్లెస్సర్ ఇస్ గోయింగ్ టు బ్లెస్ యూ. ఆయన నేను మర్చిపోలేదు. ఎంతకాలము నాయనా, ఎంతకాలం వేచి ఉన్నారు నాయన? ప్రశ్న వచ్చింది కదా మనకి, ఎంతకాలము ప్రభా? హౌ లాంగ్ లార్డ్? చూడండి, ఆదికాండము 16వ అధ్యాయము 6వ వచనం. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది,
నీ మనసు వచ్చినట్లు దాని చేయమని షారాయితో చెప్పెను. షారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా, యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, షారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన సారా యొద్ద నుండి పారిపోచున్నాను. ఇక్కడ ఒక సిచ్యువేషన్ జరిగిందండి. యు ఆల్ నో హాగర్. హాగర్ ఎవరు? ఒక దాసురాలు. ఎవరికి? అబ్రహాము సారాలకు. వెన్ సారా థాట్ నాకు ఇంకా పిల్లలు పుట్టారంటే, సారా డెసిషన్ ఇది. హాగర్ని ఏం చేసింది? అబ్రహాంకు భార్యగా చేసింది. కానీ ఎప్పుడైతే ఆమె గర్భము ధరించిందో సారాని తక్కువ చేసి చూసింది. కానీ ఇక్కడ మనము ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. సారా దాని శ్రమ పెట్టినందున, ఎవరు? సారా హాగర్ను శ్రమ పెట్టినందున ఆ శ్రమ తట్టుకోలేక హాగర్ ఏం చేసింది? పారిపోయింది. ఎంతమంది నిన్న పెట్టాను ప్రామిస్ ఆఫ్ ద మంత్? ఎంతమంది చూశారు ప్రామిస్ ఆఫ్ ద మంత్? ఎస్. సో దిస్ మంత్ గాడ్ ఈస్ గివింగ్ దట్ ప్రామిస్. ఎవరైతే నిన్ను శ్రమ పెట్టారు, దిస్ మంత్ నుంచి వారు ఇంకా నిన్ను శ్రమ పెట్టడానికి వీలు లేదు. గాడ్ ఈజ్ సీయింగ్. దేవుడు నువ్వు ఎక్కడైతే బాధపడ్డావో దేవుడు చూస్తున్నాడు. 11వ వచనం చదువుదాం. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు యెహోవా నీ మొరను వినెను. హల్లెలూయా. ఈ మాసంలో దేవుడు నువ్వు ఎన్నెన్ని ప్రార్థన చేసావో ఆ ప్రార్థనలను విని నిన్ను మర్చిపోక నిన్ను జ్ఞాపకం చేసుకుని మరి నిన్ను ఆశీర్వదించబోచున్నాడు. బిగ్గరగా ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. విశ్వాసంతో చెప్పండి, స్పందించండి. ఎస్, బికాస్ వాట్ ఎవర్ యూ ప్రేడ్, యూ మైట్ హ్యావ్ ఫర్గాటన్ ద ప్రేయర్స్, బట్ గాడ్ హ్యాస్ లిసన్ టు యువర్ ప్రేయర్. దిస్ మంత్ యూ విల్ సీ ద బ్లెస్సింగ్. కమ్ ఆన్, రీడ్ దిస్. What couldn't move before will move now. This is my season of breakthrough. Pressure, శ్రమ ఏదైతే ఉందో అది ఏమవుతుంది? స్తుతిగా మారిపోతుంది. దిస్ ఈజ్ యువర్ సీజన్ ఆఫ్ బ్రేక్ త్రూ. విశ్వాసంతో చదవండి, విశ్వాసంతో రాసుకున్నాండి. టేక్ అ పిక్చర్ ఇఫ్ యూ వాంట్, ఆర్ యూ కెన్ సీ దట్ ఎవ్రీ సండే ద హోల్ మంత్. ఫిబ్రవరి మాసం అంతా మనము చూస్తాం. And Feb 18th, we all know we have our Lent days. So keep praying. We are praying for the place. దేవుని చిత్తమైతే త్వరలోనే మీకు అప్డేట్ కూడా ఇస్తాం. దేవుడు మన మొరను ఆలకిస్తాడండి. గాడ్ ఈజ్ అ గాడ్ హూ ఆన్సర్స్ అవర్ ప్రేయర్స్. ఉదయకాలం నేను ఒకటి చెప్పాను. ఏంటంటే చాలామంది జీవితాల్లో నేను ప్రార్థన చేస్తున్నాను, నిజంగా మొరపెడితే దేవుడు ప్రార్థన ఆలకిస్తారన్నాను, బట్ నా ప్రార్థన ఇంకా ఎందుకు ఆలకించట్లేదని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు పొద్దున చెప్పింది మీ అందరికీ, ఈరోజు మరి ఫస్ట్ సండే అందరూ చాలామంది వచ్చారు. సో మీ అందరికి చెప్పాలనుకుంటున్నారు. కెన్ యూ కీప్ ద ఫస్ట్ స్లైడ్ ప్లీజ్? కొన్నిసార్లు దేవుడు తన బిడ్డల్ని, నీతిమంతులైన తన బిడ్డల్ని దేవుడు పరీక్షిస్తాడు. ఎందుకు పరీక్షిస్తాడంటే, మనము విశ్వాసంతో దేవుని దగ్గరికి వచ్చాం, దేవుడు మనకు కొన్ని కార్యాలు చేశాడు, అది ఇంకా విశ్వాసం పెరిగి మనం ఇంకా దేవుని మీద ఆధారపడుతూ ఉంటున్నాం. అయితే కొన్ని విషయాల్లో కొన్ని డిలేస్ మనము చూస్తూ ఉంటున్నాం. వెయిటింగ్ సీజన్లో మనం ఉంటా ఉంటున్నాం. ఎందుకు ఉంటున్నాం అంటే, ఎందుకంటే చూడండి, యూ కీప్ ద ఫస్ట్ స్లైడ్. దేవుడు మన విశ్వాసాన్ని ఆయన తూచుతున్నాడు. హీస్ మెజరింగ్ అవర్ ఫెయిత్ అండ్ హీస్ సేయింగ్, కొన్నిసార్లు మన ప్రార్థన ఎందుకు ఆన్సర్ జస్ట్ ఒక ఫ్యూ మినిట్సే నేను ఆన్సర్ చెప్తాను. అది ఏంటి అంటే, 2 పేతురు 1:1 ఒక మాట ఉంది, అమూల్యమైన విశ్వాసం కొరకు దేవుడు ఎదురు చూస్తాడంట. ఎలాంటి విశ్వాసము? ప్రెషియస్ ఫెయిత్. ఈ ప్రెషియస్ ఫెయిత్ ఎవరికి వస్తుందంటే, ఫెయిత్ అంటే ఏంటంటే విశ్వాసము. విశ్వాసం అంటే ఏంటంటే, ఒక స్త్రీ, రక్తస్రావం గల స్త్రీ 12 సంవత్సరాలు బాధపడి దేవుడు ఇక్కడ స్వస్థతలు చేస్తున్నాడని చూసి మరి దేవుని దగ్గరికి వచ్చి స్వస్థత పొంది, అది విశ్వాసం. ప్రెషియస్ ఫెయిత్ అంటే ఏంటంటే, దేవుడు మౌనంగా ఉన్నప్పుడు ఇంకా ఆయనని పట్టుకొని ఉంటావు చూడు, అది ప్రెషియస్ ఫెయిత్. దట్స్ వై ఐ వాంట్ యూ టు గో బ్యాక్ టు ద ఇంగ్లీష్ సర్వీస్ అండ్ లిసన్ టు ద హోల్ మెసేజ్. మీరందరూ కూడా బ్లెస్ అవుతారు, నిజంగా చెప్తున్నాను. గో టు ద సెకండ్ స్లైడ్. ఈ ప్రెషియస్ ఫెయిత్ ఎవరికి వస్తుంది అంటే, బైబిల్ సెలవిస్తుంది 1 పేతురు 1:7 ప్రకారము, ఈ విశ్వాసము బంగారము కంటే అమూల్యమైన విశ్వాసము. జస్ట్ నా మెసేజ్లో కొంచెం
ఒక ట్రాక్లో మీకు ఇది చెప్పాలి, ఎందుకంటే ఈ మెసేజ్కి ఇది ఎంతో ఇంపార్టెంట్. చూడండి, ఈ విశ్వాసము ఈ లోకములో ఉన్న బంగారం కంటే చాలా విలువైనదంట. అది నీ దగ్గర ఉంది. ఆమెన్, హల్లెలూయా. పొద్దున్న చెప్పాను, బంగారం రేట్ ఎంత ఉంది? 1,60,000, 1,40,000 ఇప్పుడు. 10 గ్రాములు, 1 తులం, చాలా ఇంక్రీజ్ అయిపోయింది. కానీ దానికంటే విలువైనది నీలో ఉంది. దాని పేరే అమూల్యమైన విశ్వాసం, ప్రెషస్ ఫెయిత్. బంగారము నేను ఎక్కడికి తీసుకెళ్ళలేని ప్రదేశాలకి ఈ అమూల్యమైన విశ్వాసం నీలో ఉన్నది దేవుడు తీసుకెళ్తా ఉంటాడు. ఆమేన్. అది చూసి దేవుడు నిన్ను తీసుకెళ్తా ఉంటాడు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రెషస్ ఫెయిత్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? కీప్ ఇట్ ఆన్ దిస్ స్క్రీన్ ఆల్సో ప్లీజ్. హౌ దిస్ ప్రెషస్ ఫెయిత్ ఇస్ ఫార్మ్డ్. ప్రెషస్ ఫెయిత్ ఇస్ నాట్ ఇన్స్టెంట్, త్వరగా అయిపోయే నూడిల్స్ లాంటిది కాదు. అది ఎలాంటిదంటే ఇట్ ఈస్ డెవలప్డ్ త్రూ సీజన్. చదవండి, సీజన్స్. వెయిటింగ్ సీజన్, ట్రయల్స్ అండ్ ప్రెషర్. పొద్దున వచ్చిన వారు మాత్రము చూడకుండా చెప్పేస్తున్నారు, అంతగా అర్థమైంది సబ్జెక్ట్. ఆమెన్, హల్లెలూయా. ఏదైనా ప్రెషర్స్ అంటే విలువైనది కదండి. ఏదైనా విలువైనది చాలా కాస్ట్లీ. అది ఊరికేనే రాదు. ఇట్ కాస్ట్ యూ సంథింగ్. ఈరోజు దేవుడు అంటున్నాడు, మొరపెడుతున్నా, ప్రార్థన చేస్తున్నా, అవ్వట్లేదు అంటే నీకు ఏం ఫామ్ అవుతుంది? అమూల్యమైన విశ్వాసం. ఈ అమూల్యమైన విశ్వాసం నేను ఎక్కడ తీసుకెళ్తుంది అంటే మహిమలోకి, మెప్పులోకి, ఘనతలోకి తీసుకెళ్తా ఉంటుంది. సో టుడే లెట్స్ గో బ్యాక్ టు 16:11. ఇక్కడ హాగరు జీవితంలో శ్రమ వచ్చింది. సారా శ్రమ పెడుతుంది. ఎవరైతే ఆమెని మంచి స్థాయి ఇచ్చారో అలాంటి వారు అలా శ్రమ పెట్టడము మొదలు పెడుతున్నారు. మన జీవితంలో కూడా వీరు నాకు హ్యాపీనెస్ ఇస్తారంటే వారి ద్వారా నీకు శ్రమ రావచ్చు. కొన్ని శ్రమలు కొంతమందికి, ఇక్కడ సో చర్చ్లో ఉన్న కొంతమందికి శ్రమలు రోగం వల్ల వచ్చే శ్రమ ఉంటుంది, మనుషుల వల్ల వచ్చే శ్రమ ఉంటుంది, ఆర్థిక ఇబ్బందుల ద్వారా వచ్చే శ్రమ ఉంటుంది, మైండ్ సెట్ వల్ల శ్రమ వస్తుంది, ఇరుగు పొరుగు వారి వల్ల శ్రమ వస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, నీ శ్రమను నేను చూచాను. ఐ యామ్ అబ్జర్వింగ్ వాట్ కైండ్ ఆఫ్ అ ప్రాబ్లమ్ యూర్ గోయింగ్ త్రూ. నేను చూచు వాడను. 7 నేత్రం గల దేవుడు నీ శ్రమను చూస్తున్నాడు. నువ్వు ఎన్ని రోజులు ఏడ్చావో చూస్తున్నాడు. హాగర్ ఎవరు? షీ ఈజ్ నాట్ అ జూ. అబ్రహాం వలె, అబ్రహాంని ఎన్నుకోబడింది అయితే కాదు, మనుషులు ఎన్నుకోబడ్డారామని. God did not choose her, but still my God is such a loving God. శ్రమ పడే వారిని ఆయన చూస్తున్నాడు. ఆమేన్. చూడండి, కీర్తనలు 9, 10, 12, 18 చదుదాం. 9, 10, 12 and 18. యా. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కాదు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. God will never leave those people who ask God for help. 12వ వచనం. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొనును, వారి మొరను ఆయన మరవడు. రింగు రింగుమంటా ఉంటుందంట నువ్వు ఏడ్చిన ఏడుపు యేసయ్య చెవులలో. హౌ మచ్ యూ క్రైడ్. ఎంత మొర పెట్టుకున్నావు. ఎక్కెక్కి ఏడ్చుంటావా? ఏడ్చారా? నేను ఏడ్చాను, ఎక్కెక్కి ఏడ్చాను. ఆ ఎక్కెక్కి ఏడ్చిన ఏడుపు ఎవరి చెవుల్లో రింగు రింగుమంటది? దేవుని చెవుల. Isn't our God who only sees our tears? మన సంతోషం ఆయనకి ఇష్టమే. అండ్ ఆయన అంటున్నాడు, నేను మరవలేను. ఐ కెనాట్ ఫర్గెట్. వాళ్ళు ఎంత ఏడ్చారో నేను జ్ఞాపకం చేసుకొని నేను వారిని ఆశీర్వదిస్తాను. దే వాజ్ అ టైం, నాకు బ్లెస్సింగ్ లేదా ప్రభా, నేను ఏడ్చిన దినాలు ఉన్నాయి. ఐ ప్రేడ్. నాకు అసలు బ్లెస్సింగ్ అనేది నేను చూడలేదేంటి నాయన. ఐ వాంట్ టు టేస్ట్ బ్లెస్సింగ్. ఆశీర్వాదం నేను రుచి చూడాలి. ఎవరైనా ఉన్నారా అలాగా? దేవుడు అంటున్నాడు, నువ్వు బాధపరచబడే వారిని నేను మరవను, నేను విడువను. వారి మొర నా చెవులు రింగు రింగుమంటుంది. ఐ విల్ నాట్ ఫర్గెట్ దేర్ క్రైస్. దేవుడు, అలాంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. హాగర్ ఎవరు? ఒక బానిస. అబ్రహాం మర్చిపోయాడు, సారా మర్చిపోయింది. సారా నుండి పారిపోయింది, కానీ దేవుని దృష్టిలో నుండి పారిపోలేకపోయింది హాగరు. దేవుని యొక్క దృష్టి
లోకమందంతటా సంచారము చేస్తూనే ఉంది యథార్థవంతులను బలపరచడానికి. హల్లెలూయా. నిన్ను బలపరచబోచున్నాడు యేసయ్య. హల్లెలూయా. నువ్వు బలహీనుడిగా ఉన్నావా, నువ్వు బలహీనురాలుగా ఉన్నావా, గాడ్ ఈజ్ స్ట్రెంథనింగ్ యూ. గాడ్ ఈజ్ సేయింగ్ యు ఆర్ అ స్ట్రాంగ్ ఉమెన్, యు ఆర్ అ స్ట్రాంగ్ మ్యాన్. నీ సంతతి వారు భూమి మీద బలవంతులు. బికాజ్ ఐ హర్డ్ యువర్ క్రై. నేను చూశాను, నేను విన్నాను. హాగర్, షీ వాజ్ అలోన్, ఎడారిలో ఉంది, కడుపుతో ఉంది. కడుపు చేసిన భర్త అంటున్నాడు. చూడండి వాట్ ఈస్ హి సేయింగ్. 11 కెన్ యూ సీ? మరి యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను కాదు నాన్న, సారా అంటది నా ఉసురు నీకు తగులును కాక అంటది. ఎస్, ఆ వర్స్ చదవండి. సారా చూడండి అబ్రహాంకి ఏమంటుందో. నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసి. కెన్ యూ గివ్ ద రెఫరెన్స్ ఆల్సో సో ఫర్ our meet here? Yeah. 5th verse. అప్పుడు సారాయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతి నైతినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాన్నైతిని. నాకును నీకును యెహోవా న్యాయము తీర్చును గాక. యెహోవా న్యాయము తీర్చును గాక అని అబ్రహాంతో చెప్తే, అబ్రహాం చూడండి, లెట్స్ సీ వాట్ అబ్రహాం ఇస్ డూయింగ్ హియర్. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని సారాతో చెప్పాను. సొంత భర్త అనుకొని నన్ను ప్రొటెక్ట్ చేస్తాడు, ఆయన కొడుకుని ఇస్తున్నాను అనుకుంది ఆగరు. కానీ సారా మాట విని సారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోను. డోంట్ ఎవర్ ట్రస్ట్ ఎనీ హ్యూమన్ బీయింగ్. టిప్, మీ అందరికీ టిప్ ఇస్తున్నాను, ఎవరిని నమ్మకండి. ఇర్మియా చెప్తున్నాడు, నీ పక్కన పడుకున్న నీ భార్యను కూడా నమ్మకు. ఒకరోజు భార్య అంటది, యోబును అంటది కదా, చచ్చిపో, యువర్ అ పెయిన్, యువర్ అ బర్డెన్. ఆ పెయిన్ నేను కూడా చూడలే, నువ్వు చచ్చిపో. ఇంకా యథార్థత పట్టుకొని ఉన్నావు. ఎంత నీతిమంతుడినైనా కూడా భార్య ఏమంటుంది, ఇంకా యథార్థత పట్టుకొని ఉన్నావా, చచ్చిపో. డోంట్ ట్రస్ట్ ఎనీబడి. అట్లాని ఇంటికి వెళ్ళాక నేను నిన్ను నమ్మనే అనుకోకండి. భర్త దగ్గరికి వెళ్ళి ఎక్కడి నుంచి వచ్చావు, నో. ట్రస్ట్ ఇన్ ద సెన్స్ మైండ్ సెట్. కొంచెం శ్రమ వచ్చేగానే మైండ్ సెట్ మారిపోతుంది మనుషులకి. ఐఎమ్ నాట్ సేయింగ్ దే ఆర్ బ్యాడ్, బట్ దేర్ మైండ్ సెట్ విల్ చేంజ్. శ్రమ వచ్చంగానే దే వాంట్ సపోర్ట్ యూ, దే వాంట్ హెల్ప్ యూ, దే వాంట్ ప్రొటెక్ట్ యూ, ఎంతటి వాడైనా. అందుకే తల్లైనా మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను మరువను. ఎక్కడుంది ఈ మాట? ఐజియాలోనే ఉంది రెఫరెన్స్. కమాన్ చర్చ్, సో చర్చ్. లైవ్లో చూసిన వాళ్ళు అబ్బా సో చర్చ్కి ఏం తెలియదు అనుకుంటారు. 49:15, యెషయా 49:15. తల్లైనా స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా చంటి పిల్లను మరచినా వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. హల్లెలూయా. ఇంకేం చెప్తున్నాడు? మరవకుండా ఏం చెప్తున్నాడు? నేను మర్చిపోకుండా చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. హూ విల్ రైట్ అ టాటూ? నీ పేరు మీద దేవుడు ఒక టాటూ రాసుకున్నాడు. ఆ టాటూ కూడా కాదు, ఏంటది? చెక్కి ఉన్నాడు. నీ ప్రాకారం నిత్యము ఆయన ఎదుట ఉన్నది. సో గాడ్ విల్ నాట్ ఫర్గెట్ యూ. అండ్ హౌ కెన్ హీ ఫర్గెట్ యువర్ క్రైస్? చూడండి, అబ్రహాం చెప్తున్నాడు, దాన్ని ఏమైనా చేసుకో, నీ చేతిలో ఉంది. షాక్ అయి ఉంటుంది హాగర్. సారా నన్ను వేధించిన ఈయన మాత్రం నన్ను చూసుకుంటాడు, ఎందుకంటే ఆయనకు నేను ఒక కొడుకుని ఇవ్వబోచున్నాను, ఆయన దృష్టిలో నన్ను ఘనంగా చూసుకుంటాడు అనుకో. బట్ యు నో వాట్, షీ ర్యాన్ అవే అలోన్. గర్భిణి పారిపోయింది, శ్రమ పెట్టినందున పారిపోయింది. కొన్ని శ్రమలు మనల్ని పారిపోయేలా చేస్తాయి. కానీ హూ వాజ్ టాకింగ్ హర్, హూ వాజ్ ఫాలోయింగ్ హర్? ది ఏంజల్ ఆఫ్ గాడ్. చూడండి, యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద ఆమెను కనుగొని. అంటే ఎవరు వెతుకుతా ఉన్నారు ఆమెని? దేవుని యొక్క దూత. చద్దాం 13 చదవండి. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తన. బిఫోర్ వి గో టు 13th, గో టు 11. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను. యెహోవా నీ మొరను వినను. అంటే హాగరు ప్రార్థన పర్రాలా? చెప్పండి, హాగరు ప్రార్థన చేసిందా?
ఎస్, ఆమె ప్రార్థన చేసింది. ప్రార్థన చేసే వారి మొరను దేవుడు ఖచ్చితంగా వింటాడు. నిజముగా మొరపెట్టినవాడు యెహోవా ఆసనుడుగా ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు. వారి ప్రార్థనకు ఆయన ఉత్తరము ఇచ్చును. ఆమేన్, హల్లెలూయా. ఐ థింక్ ఇట్ ఇస్ ఇన్ 145 19 18 or 19, yeah. Psalm 145. తనకు మొరపెట్టు వారు అందరికీ, తనకు నిజంగా మొరపెట్టు వారు అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. ఎస్, 19. తన యందు భయభక్తులు గల వారి కోరిక వారి మొర ఆలకించి వారిని రక్షించును. హల్లెలూయా, హల్లెలూయా. హాగర్ శ్రమలో దేవుడు హాగర్ని చూచి ఆమెని విడిపిస్తాడు, ఒక బ్లెస్సింగ్ ఇస్తాడు. చూడండి, మన శ్రమలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూసి కనికరించి మొరను విని ఆలకించి ఒక బ్లెస్సింగ్ ఇస్తాడు. 12వ వచనం, నీవు గర్భవతివై ఉన్నావు, నువ్వు కుమారుని కానీ ఆయనకు ఇష్మాయేలు అనే పేరు పెడతావు. అతడు అడవిగాడిద వంటి మనుషుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధంగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని చెప్పాడు. ఇష్మాయేల్ అని పేరు పెట్టాడు. అప్పుడు హాగరు దేవునికి పేరు పెట్టింది, చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. హల్లెలూయా. A woman gave a name to God. El Roi, El Roi. వందనమయ్యా El Roi, El Roi. నన్ను చూచావే వందనమయ్యా, అయ్యా నన్ను చూచావే వందనమయ్యా, అయ్యా నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ బలముతో చెప్తామా, నన్ను చూచువాడా, నిన్ను ఆరాధిస్తున్నాను నాయనా. ఎల్ రోయి ఆరాధన ఆరాధన. హల్లెలూయా. సో చర్చ్, కమ్ ఆన్. ఆరాధన ఆరాధన. నిన్ను చూస్తున్న తండ్రిని ఆరాధిస్తావా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను చూస్తున్న తండ్రి 7 నేత్రాలు కలిగిన వాడు. హీస్ వాచింగ్ యూ. హీ నోస్ యువర్ పెయిన్. మనుషులు చూడకపోయినా ఆమెను వెంటాడి కనుగొని ఆమె మొర విన్నా. దేవుడు నీ మొర విన్నాడు. కంటావు నువ్వు కుమారుణ్ణి. ఇబ్రహాం సన్గానే ఉంటాడు, ఇష్మాయిల్ కొడుకు ఉంటాడు. దూరంగా ఉన్నా కూడా నేను ఆయనను కూడా విడిచిపెట్టానని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. వెనెవర్ దిస్ ఫ్రిక్షన్, ఆఫీస్లో ఫ్రిక్షన్, తోటి సహోదరులు, తోటి కోవర్కర్స్, కొలీగ్స్, వారితో ఏదైనా ఫ్రిక్షన్, అధిపతులతో ఏదైనా ఫ్రిక్షన్, పై ఉన్న వారితో ఏదైనా ఫ్రిక్షన్ ఉంటే ఈరోజు దేవుడు ఆ శ్రమను చూచి దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇరుగు పొరుగు వారితో ఏమైనా ఫ్రిక్షన్ ఉందా, కలహాలు ఉన్నాయా, దేవుడు చూస్తూ ఉంటున్నాడు. మనుషులు నిన్ను నోటి మాటల బాధ, చూడండి యోబు గ్రంథం 5వ అధ్యాయం 25 అనుకుంటా, నోటి మాటల బాధ నుండి దేవుడు నిన్ను తప్పిస్తా. ఈరోజు వాగ్దానం ఏంటి మనకి? జోబ్ 5:19. వాట్ ఇస్ దట్? 6 బాధలలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. 7 బాధలు కలిగినను ఏ కీడు నిన్ను సంభవించదు. నవ్ యు సీ, ఐ థింక్ ఇట్స్ ఇన్ నోటి బాధలు 21. ఎస్, నోటి మాటల చేత కలుగు నోటి మాటల. చూడండి 6 బాధల్లో కూడా ఇది కూడా ఒక బాధే. నింద ఒక బాధ, పీపుల్ డిస్రెస్పెక్టింగ్ యూ, పీపుల్ నేను చిన్నగా చూడడం ఒక బాధ. నోటి మాటల చేత కలుగు నొప్పి కూడా నీకు తగలకుండా. వావ్, వాట్ అ ప్రామిస్ అండి. నోటి మాటల చేత కూడా తగులుతుందా, నొప్పి కలుగుతుందా? సోచేసే వరకు ఏం కలగట్లేదు. అందరు బాగా చూసుకున్నారు. మనుషుల దయందు, దేవుని దయందు వర్ధిల్తున్నారు.
బట్ ఈ మాసం నుండి ఈ సంవత్సరంలో ఎవరైనా నోటి చేత బాధ నొప్పితో నీకు నొప్పి కలిగించినా కూడా ఆయన నిన్ను చాటు చేయును. ఆమేన్. ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు. మనుషులు నిందించిన భయపడవు. బికాస్ నీ శ్రమను చూచేవాడు ఫస్ట్ ఆయన స్పందించబోచున్నాడు. ఈజ్ గోయింగ్ టు రియాక్ట్ బిఫోర్ యూ రియాక్ట్. ఆమేన్. హల్లెలూయా. మనుషులు నొప్పించారా? ఈ మాసంలో వినండి. ఇంతవరకు మీరు నొప్పితో ఉన్నారో లేదో తెలీదు, వస్తుందో లేదో తెలియదు, కానీ దేవుడైతే ఈరోజు ఈ వాగ్దానం రిలీజ్ చేస్తున్నాడు. 6 బాధలో ఒక బాధ నుండి దేవుడు నిన్ను తప్పిస్తున్నాడు. నోటి మాటల చేత బాధ నీకు కలగదు. సో చర్చ్, nobody is going to talk to you in a way you are a curse. నువ్వు దురదృష్టవంతురా. Nobody is going to talk to you like that. Amen. Hallelujah. People are going to respect you because God saw your pain. Amen. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము. ఒక ఆమె ఉంది ఇక్కడ. ఆమె పేరు హన్నా. హన్నా జీవితంలో కూడా నోటి మాటల బాధ కలిగింది ఆమెకి. ఎవరి నుండి? 2 వ్యక్తుల నుండి. ఓకే, 6వ వచనం ఒకసారి చదువుదాం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమె వైరియగు పెనిన ఆమె రైవల్ అంట. ఆమెను విసికించిందంట మాటల చేత. ఎవరిని చెప్పండి? హూస్ పెనినా? కొంచెం బైబిల్ నాలెడ్జ్ కూడా తెలుసుకుందాము. అక్క, నాకు ఈ పెన్నిన్నా వద్దు, మా పెద్దనాన్న కూతురు, పెద్దనాన్న పేర్లు చాలు, ఇవన్నీ వద్దు. వాట్ ఈస్ హర్ నేమ్? పెనిన్నా. దేవుడు గర్భం మూసాడంట అన్నది. కానీ ఎవరు రైవల్ అయ్యారు? పెన్నిన్న ఆమెని మాటల చేత విసికిచ్చింది. ఎవరైనా విసికిస్తున్నారా మిమ్మల్ని మాటల చేత? నేను దినమంది ఒక న్యూస్ చూసాను. నేను ఒక కానిస్టేబుల్, ఒక పోలీస్ అమ్మాయి చనిపోయింది, ఆత్మహత్య చేసుకుంది. యునో వై? 2 మాటల చేత వేధించారు. ఒక అబ్బాయి ఆమెని ప్రేమించాడు 4 సంవత్సరాలు. ప్రేమించిన తర్వాత ఈ అమ్మాయి ఆ అబ్బాయిని ప్రేమించలేదు, కానీ ఆమె స్నేహితుడైన ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది. సో ఒకరిని పెళ్లి చేసుకోకపోతుంది, ఒక అబ్బాయికి అది నచ్చలేదు. వెంటనే ఈ నచ్చని అబ్బాయి ఏం చేశాడంటే లేనిపోని మాటలన్నీ ఆమె గురించి చెడుగా చెప్పి ఆ పెళ్ళి పాడు చేద్దామని పెళ్లి చేసుకున్న తన ఫ్రెండే అతను కూడా అతనితో వెళ్ళి మాట్లాడాడంట. చాలా చెడ్డ మాటలు మాట్లాడాడు. సరే, పెళ్ళి చేసుకున్న అతను సత్పురుషుడైతే బాగుండేది, యోసేపు వంటి వాడైతే బాగుండేది. ఎందుకంటే బైబిల్లో యోసేపు ఎవరు? న్యూ టెస్టిమెంట్ యోసేపు ఎవరు? చెప్పండి, కొంచెం మాట్లాడండి. వెళ్ళిపోతాను. 12:45 వి విల్ గో. త్వరగా చెప్పేస్తాను మీరు మాట్లాడితే. ఎస్, ఎవరు? బైబిల్లో ఏమని తెలుసా యోసేపు గురించి? ఆయన నీతి పరుడై. ఎస్, ఆయన నీతి పరుడై ఆమెని హింసింప, ఆమెని వెరీ గుడ్, యు ఆర్ టాకింగ్ నౌ. ఎస్, ఆమెను అవమానపరచనొల్లక. దట్ ఈస్ యోసేపు. బట్ ఇక్కడ ఈ స్టోరీలో పాపం ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణము ఇతడు అతడి మాటలు విని వేధించడం మొదలుపెట్టాడంట. 2 వేధింపులు. ఒక ఆయనేమో ఎలా పెళ్లి చేసుకుంటావే, చంపేస్తానని. ఇంకొక ఆయనేమో పెళ్లి చేసుకున్న ఆయన అంటాడంట, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నీ మాటలు, నీ చెడ్డవన్నీ నేను విన్నాను, కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నాకు ఎంత కట్నం ఇస్తావు? ఈజ్ అ ఫ్రెండ్. హౌ మచ్ యూ విల్ గివ్ మీ? పోనీ ఇంత ఇస్తా, నేను అంత ఇస్తా అన్నా కూడా లేదు, నాకు ఇంతే. ఇవన్నీ తట్టుకోలేక దేవుని ఎరగని వారు భక్తిహీనం. నిజంగా ఇఫ్ దే డోంట్ నో గాడ్, దేర్ ఇస్ నో సాల్వేషన్. హోప్ లేదు, నిరీక్షణ లేదు. ఆమె ఇవన్నీ, ఆమె ఒక మంచి ఒక కానిస్టేబుల్ జాబ్ ఉంది, ఆమె షీ కెన్ స్టాండ్ ఆన్ అవర్ ఓన్ ఫీట్. ఆత్మహత్య చేసుకుందంట. కొన్నిసార్లు మనకు తెలీదు, కొంతమంది మాటలు మనం డిస్టర్బ్ చేస్తాయి. ఎలాగ డిస్టర్బ్ చేస్తాయి అంటే చచ్చిపోయేంత విసుకొచ్చిందంట. ఎవరికి? సంసోన్కి. ఎవరి మాటలు? ప్రియురాలి మాటలు. యా యు నో హర్ నేమ్, డెలిలా. ఆమె మాటలు ఏం చేసింది? ఆయనని విసిగిపోచేసింది. హన్నా రైవల్, ఆమె పేరు పెనిన్నా. ఆమె మాటలు విసిగిపోయిందంట, ఆ మాటలకి, ఆ నిందలకు. కొన్నిసార్లు కొంతమంది
మానసిక రోగము రావడానికి కారణము చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, బంధువులు, టీచర్స్ వేధించి మాటల చేత గుచ్చి 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 యు ఆర్ దిస్, యు ఆర్ యూస్లెస్, యు ఆర్ దట్ అని చెప్పి మైండ్ సెట్ మారిపోతుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఆ బాధ కూడా నేను నీకు రానివ్వను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆమెను విసిగించినందున ఆమెకు కోపం పుట్టించుచు వచ్చెను. హన్నాకేమొచ్చింది? కోపము. కోపిష్ఠులని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి. చాలామంది వారిని విసిగిస్తేనే రాను రాను ఏమైపోతుంది, ప్రతిదానికి విసిగిపోయి కోపగించుకుంటారు. ఎస్, యా, 7th verse. ఎల్కానా ఆమెను ఏటేటా ఆ రీతిగా చేయిచునుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా, అది ఆమెకు కోపము పుట్టించెను. మందిరంలోకి పోయినప్పుడెల్లా ఇంకా కోపం వచ్చిందండి. ఏంటి ప్రభా, ఎవ్రీ ఇయర్ ఐఎమ్ కమింగ్ టు ద చర్చ్, ఎవ్రీ వీక్ ఐఎమ్ కమింగ్ టు ద చర్చ్, మాటలు మానట్లేదు, బ్లెస్సింగ్ నాకు రావట్లేదు. విసిగిపోయింది. కనుక ఆమె ఫాస్టింగ్లో ఉండేదంట. ఆమె భోజనము కూడా చేయక ఏడ్చుచూ వెళ్ళేది. నౌ సీ హర్ లైఫ్, షీఈస్ కమింగ్ టు చర్చ్, షీఈస్ యాంగ్రీ, షీఈస్ క్రయింగ్, షీ హ్యాస్ నో బ్లెస్సింగ్ ఇన్ హర్ లైఫ్, నో హ్యాపీనెస్. 7 బాధల నుండి దేవుడు నేను తప్పించును గాక, 6 బాధల్లో దేవుడు నేను విడిపించును గాక. దాంట్లో ఒక మాట నోటి మాటల నొప్పి నీకు తగలకుండా దేవుడు నీకు ఆశీర్వాదము ఆ ప్లేస్లో నీకు దయచేయను గాక. ఇఫ్ పీపుల్ ఆర్ ఇన్సల్టింగ్ యూ, గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ బ్లెస్సింగ్ టు షో దెమ్ నాట్ టు ఇన్సల్ట్ యూ ఎనీ మోర్. అర్థమవుతుందా? ఇంకొకసారి నేను అవమానించకుండా దేవుడు నీకు ఒక బ్లెస్సింగ్ ఈరోజు ఈ సో చర్చ్లో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ నూతన మాసంలో ఎంతమంది అయితే నేను నిందించారో వారి నిందలకు ప్రతిగా దేవుడు నీకు ఆశీర్వాదమును దయచేయబోచున్నాడు. దే ఆర్ నాట్ గోయింగ్ టు ఇన్సల్ట్ యూ ఎనీ మోర్ బికాస్ దే కెనాట్. నీకు ఆ బ్లెస్సింగ్ వచ్చేసింది. దే హ్యావ్ టు రెస్పెక్ట్ యూ బికాస్ ఆఫ్ దాట్ బ్లెస్సింగ్. శ్రమను చూచేవాడు ఇక్కడ ఉన్నాడా? ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. లెట్స్ సీ అదే అధ్యాయంలో 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురలై, బహు దుఃఖ, మామూలు దుఃఖంతో ఉందా హన్నా? ఎలాగుంది చెప్పాలి. స్త్రీలు ఎలాగుంది? బహు దుఃఖంతో, ఎక్కెక్కి ఏడ్చే దుఃఖంతో ఉంది. వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చింది. ఎలాగ ఏడ్చింది? దేవుని మందిరంలో ఏడుస్తే నెవర్ ఫర్గెట్, గాడ్ విల్ నాట్ ఫర్గెట్ యువర్ టియర్స్. 18వ కీర్తనలో అనుకుంటా, యెహోవా ఆయన మందిరములో నీ మొరను ఆలకిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎస్, నువ్వు ఎక్కడ ఏడ్చినా దేవుడు చూస్తాడు. ఇంకా మందిరానికి వచ్చి ఏడుస్తే ఆయన గుండెలో వచ్చి ఏడ్చినట్టే. ఆమేన్, ఆయన గుండెలో పడి ప్రభువా చూసుకోను ఆయన. ఎస్, గాడ్ కెనాట్ ఫర్గెట్ యువర్ వాయిస్. నువ్వు ఎక్కెక్కి ఏడ్చినప్పుడు అది గుర్తుంటుంది దేవునికి. అది జ్ఞాపకం చేసుకొని దేవుడు నీకు ఆన్సర్ని దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. కానీ ఇక్కడ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి నిందిస్తున్నాడు. 14వ వచనంలో ఆయన ఎవరు? యాజకుడు, పాస్టర్ గారు, ఏలి. పొద్దునే తాగి వచ్చావా? సమ్ పీపుల్ మిస్అండర్స్టాండ్ అస్, రైట్? నా జీవితంలో ఎంతోమంది, నాకు తెలిసిన ప్రతి ఒక్కరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. నా ఫ్యామిలీ, నా క్లోజ్గా నన్ను రోజు చూసేవారు తప్పితే ఎవ్రీబడి విల్ మిస్అండర్స్టాండ్. నా ఇంటెన్షన్ ఉండదు, నేనేదో తిడుతున్నట్టు, కోపంగా ఉన్నట్టు ఉంటాను, గర్వంగా ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ ఐఎమ్ జీరో ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్. సో మెనీ టైమ్స్ వీ గో త్రూ మిస్అండర్స్టాండింగ్. సొంత వారి ఆత్మీయులే. అందుకే ఒక మంచి భక్తుడు ఈ పాట రాశాడు. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, నన్ను అపహాసించగా, అన్న నీవైతివయ్యా, కొండ నీవే యేసయ్యా. అవునేసయ్యా, అన్న నీవైతివయ్యా, కొండ నీవే యేసయ్యా. చెప్పా, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా,
హల్లెలూయా. కొన్నిసార్లు ఆత్మీయులే మనలో మిస్అండర్స్టాండ్ చేసుకో, అవమానపరుస్తూ ఉంటారు. డోంట్ వరీ, గో డీపర్ ఇన్ ప్రేయర్. డోంట్ థింక్ అట్ అదర్ పీపుల్స్ రియాక్షన్. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళు నన్ను నిందించారు, మూడ్ ఆఫ్ అవ్వకు, రోజంతా పాడు చేసుకో. గో టు గాడ్. ఆ ఏడుపు ఏదో ఎక్కడ ఏడు, ఆయన మందిరంలో ఏడు. దేవుడు ఏం చేస్తాడు, చూచుచున్న దేవుడు. మన మొరను ఆయన మర్చిపోలేడు. బాధపరచువాడు వారి మొరను ఆయన మరువడు. షీ క్రైడ్ దేర్. అండ్ ఎంతవరకు నువ్వు మత్తురాలవై ఉందువో, నువ్వు ద్రాక్షారసం నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా ఒక మాట చెప్తుంది. ఏమని చెప్తుంది, చదవండి. అన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనో దుఃఖము గలదా. నేను ఎలాగొచ్చాను, మనో దుఃఖముతో. అంటే ఎవరికి తెలియదు మనసులో ఉన్న దుఃఖం. నాకు ఇష్టమైన పాట బైబిల్ మిషన్ స్థాపించిన దేదాసాగర్ రాశారు. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావాలని. వెరీ బ్యూటిఫుల్ సాంగ్. గో హోమ్ అండ్ లిసన్ టు దట్. ఎస్, మనో దుఃఖంతో నేను వచ్చాను అని చెప్పి ఒక మాట చెప్తుంది. ఏంటంటే, నేను ద్రాక్షరసము మద్యము పానము ఏది చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొంచున్నా. ఆలస్యం అవుతుందా, కమ్ టు చర్చ్. నీ ఆత్మను కుమ్మరించుకో. ఎవరు చూస్తున్నారో నీకు అవసరం లేదు, పాస్టర్ గారు చూస్తున్నారో నీకు అసలే అవసరం లేదు, వారు ఏమనుకుంటున్నారో డోంట్ వరీ. పక్కన వారు చూస్తున్నా అవసరం లేదు. సాష్టాంగ పడు, ఏడువు, మోకాల మీద పడు, ప్రే, క్రై టు గాడ్. ఆయన కాకపోతే ఇంకెవరు చెప్పుకుంటాం నీ గురించి? ఆయనే మంచి తలంపులు కలిగి ఉన్నాడు, మంచి ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఉదయకాలం పాస్టర్ గారు చెప్పారు 29:11 ఇర్మియా. ఐ హ్యావ్ గుడ్ ప్లాన్స్, గుడ్ థాట్స్ ఫర్ యూ. నీ విషయమై నాకు మంచి తలంపులు కలిగి ఉన్నాయి. నా దగ్గరకు వచ్చి ఏడుస్తావు, ఏడు. ఐ విల్ నాట్ ఫర్గెట్ అండ్ ఐ విల్ రిమెంబర్ టు బ్లెస్ యూ. ఆమెన్. సో చర్చ్ బిగ్గరగా ఆమెన్. యు నో వై? మనుషులు మిస్అండర్స్టాండ్ చేసుకున్న నీ దేవుడు, హృదయాన్ని పరీక్షించిన దేవుడు, హీ నోస్ యూ. శిరస్సు నుంచి అరి పాదం వరకు నువ్వేంటో తెలుసు. ఎస్, ఆమెన్. సో షీ వెంట్ దేర్ అండ్ షీ ప్రేడ్. ఆమెకి వెంటనే ఆన్సర్ వచ్చింది. చెప్పండి, వెంటనే అని చెప్పండి. వెంటనే 17వ వచనం చూద్దాం. అంతటా ఏలీ, నీవు క్షేమంగా వెళ్ళుము. ఐ విష్ అనితా స్పోక్ లైక్ దట్. నువ్వు క్షేమముగా వెళ్ళుము, ఇజ్రాయేలు దేవునితో. చెప్పండి, ఇజ్రాయేలు దేవునితో, సియోని కనికరించిన దేవునితో, యెరూషలేముని కనికరించిన దేవునితో, ఇజ్రాయేల్ని కనికరించిన దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక. హల్లెలూయా. ఎవరు అనుకుంటున్నారు ఇది నాకే అని? బిగ్గరగా హల్లెలూయా చెప్దాము. ఆమేన్. హల్లెలూయా. మీరు హల్లెలూయా చెప్పకపోతే అసలే అన్న నేను సింగపూర్ లాంగ్వేజ్ నేర్చుకొని మరీ మేము చెప్పుకుంటాము. హల్లెలూయా. గాడ్ ఇస్ సెయింగ్. వెంటనే విసుకుంది, కోప్పడింది, ఏడ్చింది, కానీ ఆత్మను కుమ్మరించుకుంది దేవుని సన్నిధిలో. వెంటనే ప్రవక్త ద్వారా, పాస్టర్ ద్వారా వెంటనే చూడండి, ఇమ్మీడియట్లీ దేవుడు ఆ కార్యము, దేవుడు ఆమె ఏదైతే వేచిందో ఆ కార్యము దేవుడు చేస్తున్నాడు. ఈ నెలలో నీ శ్రమ ఏదైతే ఉందో దేవుడు చూచి దేవుడు నేను విడిపించును గాక. ఈ నెలలో ఐఎమ్ సేయింగ్ అగైన్ దిస్ మంత్, ఐఎమ్ సేయింగ్ అగైన్ దిస్ మంత్. ఆమేన్. హల్లెలూయా. ఆర్ యు గోయింగ్ టు రిసీవ్ ఇట్? సో చర్చ్, నీవు చేసుకున్న మనవిని దేవుడు ఆలకించి నీకు దయచేయును గాక. అంతే, ఇంకా ఫుల్ స్టాప్. ఆమేన్. హల్లెలూయా. యెషయా గ్రంథం 62వ అధ్యాయము 7వ వచనం అనుకుంటా. కీప్ ప్రేయింగ్. నీ ఎన్ని శ్రమలున్నా నువ్వు ఇంకా విశ్వాసము నువ్వు చూపించావు, కానీ ప్రెషస్ ఫెయిత్ చూపించు. కీప్ ఆస్కింగ్ గాడ్, కీప్ ప్రేయింగ్. ఎవ్రీ ఇయర్ వెళ్ళేది, ఎవ్రీ ఇయర్ దేవుని అడిగేది, బట్ దిస్ ఇయర్ ఇంకా దుఃఖక్రాంతుల, ఇంకా మనోవేదనతో వెళ్ళి అడిగింది. యెహోవా జ్ఞాపకర్తలారా, యు హ్యావ్ టు రిమైండ్ గాడ్ ఆల్వేస్, దో హీ రిమెంబర్స్ యూ. విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును అంటే నిన్ను నన్ను స్థాపించు వరకు, లోకమంతటా నీకు ప్రసిద్ధి కలుగు చేయు వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. ఆమేన్. హల్లెలూయా. దిస్ మైక్ ఇస్ హెల్పింగ్ మీ. చాలా బిగ్గరగా వస్తుంది కదండి. తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడయను. దేవుడు నీకు ఈ కార్యమును దయచేయనుగాక. గాడ్ ఇస్ సెయింగ్, డోంట్ గివ్ మీ రెస్ట్, కీప్ ప్రేయింగ్.
ఎవరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నా కీప్ ప్రేయింగ్. ఏడవాలనుకుంటున్నావు, బోరుమనేడు, ఆత్మను కుమ్మరించుకో. ఎవరు చూసా నన్ను చూస్తే ఏమనుకుంటారు, పర్లేదు. సింగపూర్ నుంచి వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్నాను, నిద్ర వచ్చింది, బాగా పడుకున్నాను. కొంచెం అన్న డిస్టర్బ్ చేశారు, వాటర్ కావాలది, ఇంకా డిస్టర్బ్ అయిపోయింది నిద్ర. పాటలు పెట్టుకున్నాను. ఐ వాజ్ జస్ట్ థింకింగ్ అబౌట్ గాడ్. కానీ మధ్యలో నా శ్రమలన్నీ గుర్తొచ్చాయి, అన్నీ. సింగపూర్ నుంచి హైదరాబాద్కి వచ్చే ఫ్లైట్లో కార్నర్ సీట్లో కూర్చున్నా, కిటికీ సీట్లో. ఐ పర్పస్లీ సాట్ దర్. నేను అక్కడ కూర్చొని నా శ్రమలన్నీ గుర్తొచ్చాయి. ఎంత ఏడ్చానంటే నా దగ్గర చున్నీ తీసుకొని మరి కప్పుకొని మరి కళ్ళు తుడుచుకొని చాలా ఏడ్చాను. ఒక పాయింట్ ఆఫ్ టైంలో అన్న చూశారు. ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు టెల్ ఎనీబడి, ఎవరికి చెప్పాలని, ప్లీజ్, ఇట్స్ బిట్వీన్ మీ అండ్ మై గాడ్. నేను నా పక్కన భర్త కూడా చెప్పడానికి ఇష్టపడలేదు. శ్రమలన్నీ జ్ఞాపకం వచ్చాయి చిన్నప్పటి నుండి. యునో వాట్, దేవుని చిత్తమైతే చోజన్ వన్స్కి వచ్చే శ్రమలు, సేవ చేసేవారికి శ్రమలు, ఇట్స్ నాట్ ఈజీ. మేము కనబడే అంత ఈజీ కాదు, మేము చూసే అంత ఈజీ లైఫ్ అయితే ఉండదు. పిల్లలకి ఫీజులు కట్టాలన్నా దేవుని సన్నిధిలో వేచి ఉండాలి ఫర్ ఎవ్రీథింగ్. ఆ శ్రమలన్నీ చిన్నప్పటి నుంచి, ఎందుకు ప్రభా వాళ్ళని దూరం చేశావు, ఎందుకు నా స్నేహితులు ఇలాగా, ఎందుకు నన్ను చిన్నప్పటి నుంచి ఎడం చేశారు, ఎందుకు మా ఫ్యామిలీ ఎడంగా ఉంది, ఎందుకు, వై ఐఎమ్ లైక్ దిస్, వై ఐఎమ్ సో వీక్, వై ఐఎమ్ సో షై, నేను ఎందుకు ఇంట్రోవర్ట్ని, ప్రతి ఒక్కటి ఐ వాజ్ రిమెంబరింగ్. సమ్ టైమ్స్ దట్ సీజన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, తెలుసా అండి. ఏడవడం కూడా మంచిదే, మనకి చాలా వాల్యుబుల్. అంటే ఈ మధ్య కాలంలో సైంటిస్టులు కూడా టెస్టులు చేస్తున్నారు. ఈ టియర్స్ ఏదైతే మనం ఏడుస్తామో, కొంతమంది ఏడవరు, అలాంటి వారికి ఎక్కువ గుండెపోటు జబ్బులు వస్తాయి. బట్ ఏడ్చే వారికంటే ఈ టియర్స్లో కొన్ని రాంగ్ నెగటివ్ హార్మోన్స్ ఉంటాయి, నెగటివ్ కెమికల్స్ ఉంటాయి, ఈ టియర్స్లో వచ్చేస్తాయి అంట. యూనో సైంటిస్ట్ ఇది ఫిజికల్గా చెప్తున్నారు, కానీ కొన్నిసార్లు ఏడవడం కూడా మంచిది. ఆయన సన్నిధిలో మొరపెట్టడం కూడా మంచిది. అది నిజంగా మొరపెట్టినట్టు. నిజంగా మొరపెట్టడం అంటే ఏంటి, కన్నీటితో నువ్వు కార్చినప్పుడు. సమయం అయిపోతుంది, బట్ ఐ వాంట్ టు టెల్, ఐ ప్రేడ్ అండ్ ఏడ్చాను, చాలాసేపు ఏడ్చాను. ఎంతసేపు ఏడ్చాను నాకే తెలియదు. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 6 hour జర్నీ, 4 hour or 6 hours జర్నీ. సో చాలాసేపు ఏడ్చాను. ఏడ్చిన తర్వాత ఒకలాంటి నెమ్మది వచ్చి ఐ సెడ్, బట్ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ దిస్ లైఫ్. నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి నీకు వందనాలు. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ, నాలాంటిది అనేకులకు ఒక బ్లెస్సింగ్గా, నువ్వు ఒక 10 మందికి బ్లెస్సింగ్ ఉన్నా కూడా అది బ్లెస్సింగే కదా, 100 మందికి ఉన్నా బ్లెస్సింగే కదా, వేలాది మందికి ఉన్నా బ్లెస్సింగే కదా. ఎవ్రీ డే ఐ గెట్ అ మెసేజ్. అక్క, లాస్ట్ ఫ్రైడే ఎంతమంది ప్రాఫిటికల్ లైఫ్ చూసారో తెలీదు, చూసిన వారు మెసేజ్ పెట్టారు. చాలామంది 2-3 పెట్టారు మెసేజ్ పెట్టి. యు డు నాట్ నో హౌ మచ్ దట్ మెసేజ్ మెంట్ టు మీ. చచ్చిపోవాలనుకున్నాను, ఆ మెసేజ్ చనిపోకుండా చేసిందన్నారు. ఎంత ఉత్సాహం వచ్చింది తెలుసా అండి. హౌ నన్న వెన్ యూ క్రై, గాడ్ వాంట్స్ టు క్లీన్ యూ అండ్ యూజ్ యూ ఫర్ అ గ్రేటర్ పర్పస్. ఆ మాట చదివినప్పుడు నేను చచ్చిపోవాలనుకున్నాను. నాకు మన చర్చ్లోనే ఇంకొక తనకు విజన్ వచ్చింది. అండ్ షీ డ్రూ దట్ విజన్. నా కన్నీటి లోయల్లో నేనే మునిగిపోతున్నాను అనిపిస్తుందని ఒక షీ డ్రూ ఆర్ట్ నాకు పంపించింది. బట్ యూ టోల్డ్ గాడ్ ఇస్ దేర్, అది చాలు. మన జీవితంలో కూడా దేవాది దేవుడు మన జీవితాల్లో కొన్నిసార్లు వి గో త్రూ దట్ లోయల గుండా మనం వెళ్తాం. కానీ ఏడవడంలో తప్పలేదు. ఏడవండి, మొరపెట్టండి, వెంటనే నీకు ఆన్సర్ ఇస్తాడు దేవుడు. వెంటనే ఏలి అంటాడు, నువ్వు క్షేమంగా వెళ్ళు, యు గో ఇన్ పీస్ బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. ఎస్, ఆయన ఏమంటాడంటే నీ మనవిని ఆయన దయచేయను గాక. ఎస్ 18. ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృప నొందుదును గాక అనెను. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయొచ్చు, నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానేను. హల్లెలూయా, హల్లెలూయా. టుడే ఆన్వర్డ్స్ దుఃఖముఖిగా ఉండడానికి వీలు లేదు. నాట నుండి, సే నాట నుండి, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్
ఏ విషయంలో నువ్వు దుఃఖపడ్డావో ఆ విషయంలో దేవుడు గాడ్ హ్యాస్ డెల్ట్, దేవుడు డీల్ చేసేసాడు అది. ఆమేన్. అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ దట్ బ్లెస్సింగ్. విశ్వసించిన వారే బిగ్గరగా గట్టింటారు. ఎంతమంది లేచి నిలబడి ఎస్ ఐ విల్ రిసీవ్ దిస్ అంటారు. I will receive this. Lord, your people are standing here, Lord my Father. Help them to receive it. They are believing it, Lord my Father. ఇంత కాలం వరకు ఏదైతే జరగలేదో వారు నమ్ముతున్నారు నాయన. విశ్వసించిన ప్రతి ఒక్కరు నాయన వారు విశ్వాస ప్రకారం వారికి జరుగును గాక. నాట నుండి దుఃఖముఖిగా వారు ఉండడానికి వీళ్ళు లేదు నాయన ప్రభ. క్షేమము కలుగును గాక నాయన, సంతోషము కలుగును గాక, వారు తృప్తిగా భోజనము చేదురు గాక నాయన ప్రభ. వారి జీవితంలో వారు చేసిన మనవి ఈ రోజు నువ్వు ఆలకించినందుకు నీకు వందనాలు. యు సా దెమ్ లార్డ్, యు రిమెంబర్ దెమ్ లార్డ్, యు సా దే పెయిన్ లార్డ్. ఈరోజు నిలబడిన ప్రతి బిడ్డ జీవితంలో అట్టి అద్భుతం నువ్వు చేసినందుకు నీకు వందనాలు ప్రభా. నువ్వు దయచేసినందుకు నీకు వందనాలు. బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ దే ఆర్ గోయింగ్ టు సీ ద పవర్ఫుల్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. అన్నాన్ని కనికరించిన దేవ బిడ్డలందరినీ కనికరించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 2 minutes కూర్చుందాం. See 18 and 19. ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనొందుదును గాక అనెను. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయించు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. తర్వాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యయగు హన్నాను కూడెను. లాస్ట్ లైన్, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొని చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా. నాట నుండి ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఫెయిత్తో వెళ్ళండి. హన్నా వలె దుఃఖముఖిగా ఉండడానికి వీలేదు. ఎవరైనా నేను బాధ పెడుతున్నారా, ఇన్సల్ట్ చేస్తున్నారా, జస్ట్ స్మైల్. గాడ్ హ్యాస్ డెల్ట్ ఇట్. దేవుడు డీల్ చేస్తాడు. అది సంతోషంగా భోజనం చేయండి, సంతోషంగా ఉండండి. బికాస్ గాడ్ ఈస్ సెయింగ్ నేను నిన్ను జ్ఞాపకము చేసుకున్నాను. జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఏం జరిగింది? నిజముగానే ఆమె జీవితంలో సమూయేలు అనే గొప్ప ప్రవర్తన దేవుడు దయచేశాడు. ఆమేన్. అలాగే ఎక్సడస్ 3:7-9 ఇఫ్ యు సీ, దేవుడు మన దేవుడు ఎలాంటి వాడో చూపిస్తాం. తర్వాత విల్ ప్రే. ఎక్సడస్ 3:7-9, నిర్గమకాండం 3:7 మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచెదను. సో చర్చ్లో నా ప్రజల బాధను నిశ్చయముగా చూచెదను. ఆమేన్. హల్లెలూయా. పనులలో తమను కష్టపట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. ఐ నో యువర్ పెయిన్, I know your sorrow, I know your distress, I know your tears. Hallelujah. వారు మొర్ర పెట్టారు. సో చర్చ్, డోంట్ ఫర్గెట్ టు ప్రే. డోంట్ ఫర్గెట్. హన్నా ప్రార్థన చేసింది, హాగరు మొరపెట్టింది, హన్నా మొరపెట్టింది. నిర్గమకాండం 3:7-8 మొరపెట్టమన్నాడు. అలాగే 62వ యెషయా గ్రంథం 7వ వచనంలో మొరపెట్టమంటున్నాడు దివారాత్రులు. Pray, keep praying. Come to church for prayer. Come to church for worship and listen to his word and go. నీకు క్షేమం కలుగును గాక. ఆమేన్. సో see, వారి మొరను దేవుడు వింటున్నాడు. అంటే మొర పెట్టుకోవాలి. ఏడుస్తే సరిపోదు. మనుషుల దగ్గర ఏడుస్తామో నాకు ఈ బాధ వచ్చింది, అలా కాదు. దేవుని దగ్గర కన్నీరు కార్చి, ప్రభా ఎప్పుడు వెన్ చూడండి, యెహోవా నా ప్రజల బాధను నేను నిశ్చయముగా చూచాను, వారి మొరను విన్నాను. చూశాడు, విన్నాడు, ఇంకా ఆయన గ్రహించాడు, తెలిసే ఉన్నది. అండ్ హీ నోస్ ద పెయిన్ యూర్ గోయింగ్ త్రూ. నేను గిచ్చితే నీకు మాత్రమే తెలుస్తుంది ఆ పెయిన్, కానీ దేవుడికి పెయిన్ ఎలా తెలుస్తుంది? నిన్ను గిచ్చినా ఆయనకు కూడా గిచ్చినట్టే. యు గెటింగ్ ఇట్? సో అంటే అది ఆ పెయిన్ ఆయనకు కూడా తెలుసు. నీకు అర్థమవుతుందా ఇప్పుడు? సో నువ్వు దెబ్బ తగిలింది, నీకే తెలుస్తుంది ఆ పెయిన్, ఎవరికి తెలియదు. కానీ నీకు దెబ్బ తగిలిన ఎవరికి వెళ్తుంది ఆ దెబ్బ? సేమ్ పెయిన్ ఇట్ గోస్ టు జీసస్. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నాకు తెలిసే ఉన్నది. ఐ ఆల్సో క్రైడ్ విత్ యూ అన్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. సో దేవుడు చూస్తాడు, ఇంకోటి వింటాడు, ఇంకోటి ఆయనకి తెలుసు. ద పెయిన్, ద డీప్ పెయిన్ వాట్ యుర్ గోయింగ్ త్రూ, ద లోన్లీనెస్. ఎవరు తెలియకుండా ఎక్కకి ఏడ్చిన రోజులు ఉన్నాయా లేదా?
ఎస్, గాడ్ సా దట్. ఎస్, అండ్ ఇంకోటి ఏమంటున్నాడు చూడండి, కాబట్టి వారి శత్రువు చేతిలో నుండి విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానాని, హితీయులు, అమోరీలు, పెర్జీలు, హివీయులు, యోబీయులు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నేను వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా సంగమ, హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడు? చూస్తాడు, వింటాడు, పెయిన్ గ్రహిస్తాడు, నొప్పిని దిగి వస్తాడు. ఆమేన్. సో హీస్ కమింగ్ డౌన్ ఫర్ సంబడీ హియర్ దిస్ మంత్. నువ్వు ఏడ్చిన ఏడుపుకి ఆయన దిగి వచ్చాడు. నీ ఏడుపు ఆయనని దింపేసింది కిందకి. ఆమేన్. హీస్ కమింగ్ టు యువర్ ఫ్యామిలీ. ఆ నిందలు కొట్టివేయడానికి ఆయన వస్తున్నాడు. అప్పుడు అంటున్నాడు, ఇజ్రాయేలీయుల మొర నిజముగా, వావ్, నిజముగా నా యొద్ద చేరినది. ఐగుప్తులు వారు పెట్టుచున్న హింసను చూసి. నౌ లిసన్, ఇజ్రాయెల్ మొర 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 430 సంవత్సరాలు మొర పెట్టారు. టుడే గాడ్ ఈస్ ఆస్కింగ్, నో మ్యాటర్ ఏం జరగకపోయినా, బాధపడుతున్నా, మొర పెట్టడం మాత్రం నువ్వు ఆపడానికి వీలు లేదు. కీప్ ప్రే. నువ్వు కూర్చున్నా, లేచినా, నువ్వు ఏ పని చేస్తున్నా మొరపెట్టు. మందిరానికి వస్తే ఆషామాషి కాదు. కమ్ ఆన్, ప్రే, బికాజ్ యూ గెటింగ్ ఆన్సర్స్ హియర్. గాడ్ ఈస్ టాకింగ్ త్రూ ద పాస్టర్స్, త్రూ ద ప్రాఫిట్స్. ఆయనకి ఇష్టమైన సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు. మీకు ఇష్టం ఉందానా? మీకు ఇష్టం ఉన్నామా మేమో లేదు కానీ, బట్ గాడ్ లవ్స్ us and he's using us to deliver this kind of a word for you. Amen. Hallelujah. నూతన మాసంలో బూస్ట్ వచ్చేసిందా మనకి? ఎస్, మన దేవుడు దిగి వస్తాడు, మన ఏడుపును చూస్తాడు, మన శ్రమను చూస్తాడు. ఇంతకాలం యోహాను 5:6 ప్రకారం మనం చూస్తే బహుకాలములో అదే స్థితిలో పడి ఉండుట యేసయ్య చూచాడు. ఉందా మాట? ఎస్, 38 years. How many years? 38 years. But he still was there waiting. దేవుడు అంటున్నాడు, మానుకోకు. You keep coming to church. You keep praying in the church. You keep reading Bible. You keep praying in the house. మానుకోకు. చదువునానా? వాడు పడి ఉండుట ఎవరు చూస్తున్నారు? పడి ఉండుట ఎవరు చూస్తున్నారు? చాలా మంది చూస్తారు అనుకున్నాడు, వాళ్ళ స్నేహితులు చూస్తారు అనుకున్నాడు, ఎంతోమంది హెల్ప్ చేసే వాళ్ళు, గుడ్ సమరిటన్స్ అక్కడ ఉంటారు అనుకున్నాడు. ఎవరు చూడలేదు. ఎవరు చూస్తున్నారు? యేసయ్య చూచేవాడు, 7 నేత్రములు కల్లవాడు. ఆయన చూస్తున్నాడు. నువ్వు బహుకాలంలో ఏ శ్రమలో పడి ఉన్నావో ఆయన చూస్తున్నాడు. కమ్ ఆన్, దిస్ మెసేజ్ యూ షుడ్ రీప్లే ఇట్ ద హోల్ మంత్. ఆమేన్. ఆయన చూస్తున్నాడు. ఆయన చూచి వాడప్పటికి బహుకాలం ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి. నేను మళ్ళొకసారి చెప్తున్నా, ఎరిగి అంటే ఏంటి? తెలుసుకుంటా అంటే ఏంటి? అంటే లిటరలీ ఆయన కూడా అదే కాలంలో ఉన్నాడు. యేసయ్య కూడా. గాడ్ ఈజ్ ఆల్సో వెయిటింగ్. మీకు అర్థమవుతుందా? తెలుసుకున్నాడా అంటే ఏంటి? గాడ్ ఈజ్ ఆల్సో వెయిటింగ్. ఆమేన్. హల్లెలూయా.